హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ కర్రీ పాయింట్‌లోను, ఫంక్షన్స్‌లోను ఎక్కువగా చేసుకునే బెండకాయ పకోడీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ బెండకాయల్ని ఇలా రౌండ్ షేప్ లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో చిన్నగా తరిగేసిన ఆనియను, అందులోనే అల్లం తరుగు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక కప్పు వరకు శనగపిండి, సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాము వేసి ముందు పిండిని చక్కగా కలిపేసుకున్న తర్వాత వాటర్‌ని వేసి బజ్జీ పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. కాస్త లూజ్‌గా కలిపేసుకోండి. అలానే ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పకోడీల్ని వేసేసుకోవాలి. వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పకోడీలు అయితే సాఫ్ట్గా ఉండాలి, పైగా చిన్నవిగా వేసుకోండి. ఇగో చూసారా, ఇక్కడ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ పీసెస్ని కూడా వేసి బాగా క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని తీసేసి కర్రీకి సరిపోయే అంత ఆయిల్ని ఉంచేసుకోండి. ఇప్పుడు అందులో ఒక కప్పు వరకు పల్లీల్ని వేసుకోండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోండి. వేగిన తర్వాత మనం పకోడీల్ని పెట్టుకున్నాం కదా, ఆ చిన్న పకోడీల్ని చిదిమేస్తూ చక్కగా చేత్తో వాటిని స్మాష్ చేసి వేసేసుకోవాలి. తర్వాత అలానే వేయించి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసేసుకోండి. రెండింటిని చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, గరం మసాలా వేసేసుకోవటమే, అంతే అండి. ఒకవేళ ఇష్టం ఉన్నట్లయితే కొత్తిమీర వేసుకోండి, లేకుంటే ఇలా కరివేపాకుతోనే సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.